జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఈ రక్షణ రంగానికి సంబంధించి ఒక అద్భుతమైన న్యూస్ తీసుకొచ్చిన న్యూస్ మాత్రం సూపర్గా ఉంటుంది. ఓకేనా? భారతదేశానికి మూడు వైపులా నీరు ఉండాలి. మనల్ని ఆనుకొని వచ్చేసి మన శత్రు దేశాలు అయినటువంటి చైనా, పాకిస్తాను, ఈ బంగ్లాదేశ్ దేశాలు ఉన్నాయన్నమాట. ఈ మూడు దేశాలు కూడా మన శత్రు దేశాలే. మొన్నటి వరకు బంగ్లాదేశ్ మన మిత్ర దేశాల లిస్టులో ఉంటామనేది. కానీ ఇప్పుడు మనకు ఈ బంగ్లాదేశ్ ఒక శత్రు దేశం అనమాట. ఇప్పుడే కాదు, ఇక ముందు కూడా మనం బంగ్లాదేశ్ను శత్రు దేశంగానే భావించాల్సి వస్తుంది. 100% దాంట్లో డౌట్ ఏం లేదు. సరే, ఈ మూడు దేశాలతో ఎప్పుడైనా ఏ క్షణంలోనైనా కూడా మనకు యుద్ధం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఎందుకంటే మూడు కూడా శత్రు దేశాలే, ముగ్గురు కూడా నీతి జాతి లేని వాళ్ళే. అదనమాట సంగతి. ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి నేను. చైనా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ మూడు దేశాలతో ఏ ఒక్క దేశంతోనైనా కూడా భారత యుద్ధం చేయాల్సి వస్తే ఈ మూడు దేశాలు కలిసైనా కూడా మన మీద దాడి చేస్తాయి. చూడండి, అంటే మూడు ఒకటే, ఒకరికి పుట్టినట్టు ఈ మూడు కూడా. అంటే భారత ఈ మూడు దేశాలతో ఒకేసారి యుద్ధం చేయాల్సి వస్తుంది అన్నమాట. ఈ విషయాన్ని గ్రహించే మన జాగ్రత్తలో మనం ఉంటున్నాం. ఈ మూడు దేశాలను ఒకేసారి ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాం అనమాట. ఈ మూడు దేశాలతో ఏ దేశంతోనైనా కూడా యుద్ధం చేయాల్సి వస్తే భారత్తో మూడు రకాల యుద్ధాలను చేయాల్సి వస్తుంది అనమాట. ఒకటి వచ్చేసి గ్రౌండ్ ఫోర్సెస్, అదేవిధంగా ఎయిర్ ఫోర్సు, మూడోది వచ్చేసి నేవీ. సరే, ఈ గ్రౌండ్ ఫోర్సెస్ అదేవిధంగా ఎయిర్ ఫోర్సెస్లో భారత్ తిరుగులేదు. ఈ రెండు ఫోర్సులలో భారత్ బలంగా ఉండాలి. ఈ రెండు ఫోర్సుల విషయంలో భారత్ చైనాను ఢీ కొట్టేటట్టు ఉండాలి. ఇకపోతే నేవీ. ఈ నేవీలోనే భారత్ కొంచెం వీక్గా ఉండదని చెప్పాలి. అదే సమయంలో ఈ నేవీలో చైనా తిరుగులేని శక్తిగా ఎదిగిపోయింది. అమెరికాకే దడ పుట్టించేటట్టు ఈ చైనీస్ నేవీ అయితే బలపడిందనమాట. చైనా దగ్గర దాదాపుగా 78 సబ్మెరైన్లతో పాటు వివిధ రకాలకు చెందినటువంటి 400 యుద్ధ నౌకలు ఉన్నాయా. దీంతో మనం చైనీస్ నేవీను బలంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయాన్ని గుర్తించే ప్రధాని మోడీ గారు తాను ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి భారత్ నేవీకు అధిక ప్రాధాన్యతనైతే ఇస్తున్నారు. ఉదాహరణకు మన దేశంలో ఒక 10 డిఫెన్స్ ప్రాజెక్టులు జరుగుతూ ఉంటే వాటిలో 6 ప్రాజెక్టులు భారత నేవీకి సంబంధించినవి ఉంటాయి. గమనించండి కొంచెం. మొత్తం ఇండియన్ ఆర్మీకు 10 రూపాయలు ఖర్చు పెడితే అందులో కనీసం 5 రూపాయలు ఒక ఇండియన్ నేవీకే ఖర్చు పెడుతున్నారు. ప్రస్తుతం భారత్లో వివిధ ప్రాజెక్టుల్లో 67 యుద్ధ నౌకలను తయారు చేస్తున్నారు. మీరు వింటుంది నిజమే. ప్రస్తుతం భారతదేశంలో 67 యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు. మనం చైనీస్ నేవీని ఎదుర్కోవాలంటే ఆ మాత్రం యుద్ధ నౌకలను మనం కూడా తయారు చేయక తప్పదు. ఇంకా దాంట్లో వేరే మాట ఏం లే. సరే, మనం వివిధ రకాల యుద్ధ నౌకలైనటువంటి ఈ క్రూయిజర్స్ను, అదేవిధంగా డెస్ట్రాయర్లను, అదేవిధంగా ఫ్రిగేట్లను, అదేవిధంగా కార్వెట్టీస్ను, ఉభయచర యుద్ధ నౌకలను తయారు చేస్తున్నాం. సరే, అంతా కూడా బాగానే ఉన్నది. మరి రేపేదైనా యుద్ధం వస్తే చైనా 400 యుద్ధ నౌకలతో మన మీద దాడి చేస్తుంది. మరి ఆ యుద్ధ నౌకలను సమర్థవంతంగా ఎదుర్కోవాల్సి ఉంటుంది అన్నమాట. అలాగే ఆ యుద్ధ నౌకలను 100% ఖచ్చితత్వంతో ధ్వంసం చేయాల్సి ఉంటుంది. రెండో ఛాన్స్ ఇవ్వకుండా ఒకే దెబ్బకు ఈ చైనీస్ యుద్ధ నౌకలను తెగ నరకాల్సి ఉంటుంది. అంటే తునాతునకలు చేయాల్సి ఉంటుంది అన్నమాట. మరి అందుకోసం మనం ఏం చేస్తున్నాం, భారత్ ఏం చేస్తుంది చూడండి. అందుకోసం ఇప్పుడు మనం NASAMS యాంటీషిప్ మిసైల్స్ను తయారు చేసాం. పూర్తి స్వదేశీయంగా భారత్కు చెందినటువంటి మన DRDO సంస్థ ఈ NASAMS యాంటీషిప్ మిసైల్స్ను అభివృద్ధి చేసింది. ఇక ఈ NASAMS యాంటీషిప్ మిసైల్స్ అనేది A2C మిసైల్ అన్నమాట. అంటే ఈ NASAMS యాంటీషిప్ మిసైల్ను మనం హెలికాప్టర్ నుంచి ప్రయోగిస్తాం అన్నమాట. ఇదొక క్రూయిజ్ మిసైల్ అన్నమాట. అత్యంత శక్తివంతమైనటువంటి ఈ NASAMS మిసైల్స్లో ఇది కూడా ఒకటి. దీని రేంజ్ వచ్చేసి 55 కిలోమీటర్లు. ఈ మిసైల్ గరిష్ట వేగం వచ్చేసి 1200 కిలోమీటర్లు. అంటే ఈ మిసైలు గంటకు 1200 కిలోమీటర్లు ప్రయాణం చేయగలుగుతుంది అనమాట. ఇకపోతే ఈ మిసైలు 220 పౌండ్లు బరువుగలటువంటి ఈ మందుగుండును తీసుకుపోయి టార్గెట్ను 100% ఖచ్చితత్వంతో భస్మీపట్నం చేయగలుగుతుంది. మొన్న ఈ NASAMS యాంటీషిప్ మిసైల్ను మన సీకింగ్ హెలికాప్టర్ ద్వారా ప్రయోగించి చూశారు. నిజంగా ఈ ప్రయోగం విజయవంతమైనటువంటి తీరు చూసి మన DRDO శాస్త్రవేత్తలే ఆశ్చర్యపోయినారంట. అంటే ఈ మిసైలు 100% ఈ యాక్యురేట్తో
వేరే నౌకను పూర్తిగా ధ్వంసం చేసేసిందంట. అది ఎలాగయ్యా అంటే ఈ మిసైల్ ఫైర్ అండ్ ఫర్గెట్ మిసైల్ లాగా పనిచేస్తుంది. దీంతో మన రక్షణ రంగ శాస్త్రవేత్తలు అందరూ కూడా మంచి పార్టీ మూడ్లోకి వెళ్ళిపోయినారంట. అంటే రేపేదైనా యుద్ధం జరిగినా లేక చైనీస్ నేవీ మన మీద దాడి చేసినా ఒకే ఒక్క ఈ NASAMSR యాంటీషిప్ మిసైల్స్తో ఒక చైనీస్ యుద్ధ నౌకను మొత్తాన్ని కూడా పూర్తిగా ధ్వంసం చేసేయచ్చు. అంటే మన దగ్గర ఒక 400 ఈ NASAMSR యాంటీషిప్ మిసైల్స్ ఉంటే చాలు చైనీస్ యుద్ధ నౌకలు మొత్తాన్ని కూడా తుడిచిపెట్టేయచ్చు అనమాట. ఇక ఈ మిసైల్ ప్రయోగం విజయవంతం అవడంతో చైనా పాకిస్తాన్లో ఎప్పటిలాగానే ఏడుపులు అయితే మొదలుపెట్టాయి, ఏడుపుగుట్టు మొహాలు వేసుకొని. ఆసియా ఖండంలో భారత్ ఆయుధ పోటీకు తెరలేపుతుందని చెప్పేసి ఈ రెండు దేశాలు శోకాలు పెడుతున్నాయి. అంటే వీళ్ళ కథంతా ఒకటినే ఎవరో వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్గం వాళ్ళని ఈ పాకిస్తాన్ అని చైనా అని ఇలా ఏడుపులు ఎట్టుంటాయంటే ఏం పట్టించుకోకుండా చేతగాని వాళ్ళ మారి మూసుకొని కానీ ఉంటే అన్నీ వాళ్ళు ఏం చేస్తూ ఉన్నాయి ఏం ఆడుతూ ఉన్నాయి కూడా చూచాగానే గమ్మున్నామనుకో వాళ్ళు బాగుంటారు. మనం ఏదైనా మన జాగ్రత్తలో మనం మాట్లాడినా చేసినా ఇట్లా ఏమన్నా తయారు చేసినా కూడా వీళ్ళకి లేని బాధ వచ్చేస్తుంది. అంటే మీరు బాధపడతారని చెప్పేసి గమ్మునుంటారా? రేపు ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకో అప్పుడు మీ దగ్గర మీరు దొబ్బించుకుంటే బాగుంటుంది మీకు సమ్మగా కదా. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయం కాదు, ఇది మోడీ రాజకీయంగానే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. 3 వచ్చినా కూడా మెలేసి మింగుతాడు ఊరికే కూడా కాకుండా. అది మ్యాటర్ అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.